సండే వచ్చిందంటే 7 గంటలకు తినాల్సిన టిఫిన్ కాస్త 10 అవుతుంది. డైలీ మార్నింగ్ 5 or 6కి లేచి పిల్లలు అయితే స్కూల్కి పంపిస్తాము. ఇక సండే అయితే ఫ్రీడమ్ వచ్చినట్టు పడుకుంటాం. హస్బెండ్స్ పక్క నుండి లెగు అన్నా కానీ మనమైతే లెగం కదా. మా ఆయన తిట్టే తిట్లని ఒక చెవితో విని ఇంకో చెవితో అయితే వదిలేస్తాను. సరేలే ఇది రోజు ఉన్నదే కదా అనేసి లేచి ఇంకైతే పిల్లలకైతే టిఫిన్ చేద్దామని చూశాను. నేనైతే బ్యాటర్ పెట్టడం మర్చిపోయాను. ఇక ఏముందా అని ఇంట్లో ఎతికేసరికి క్యారెట్ బీట్రూట్ కనిపించింది. వీటితో ఏదైనా హెల్దీ చేద్దాం కదా అని బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను. ఇక టిఫిన్ తినేలోపే మధ్యాహ్నానికి ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏమున్నాయని మళ్ళీ వెతికాను. మా అమ్మ వచ్చిందని మా హస్బెండ్ అయితే ఫిష్ తెచ్చారు. వాటిలో నేను 4 ముక్కలు తీసి ఫ్రై చేద్దామని దాచిపెట్టుకున్నా. ఇక ఏముంది, వాటినే మధ్యాహ్నానికి కర్రీ అయితే చేసేసాను. మేమైతే చేపల కూరలో ఎటువంటి మసాలాలు వేసుకోము. కారం పట్టించినప్పుడే కొన్ని మసాలాలు వేసి పట్టించుకుంటాము. ఇక అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యం మేము. వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయి వ్యూస్ అయితే రావడం మానేస్తున్నాయి. వ్యూస్ పెరగాలంటే డైలీ వీడియోస్ పెట్టాలి. మీకు అందరికీ తెలిసిందే కదా, డెలివరీ టైం దగ్గర పడి నాకైతే వీలు పడడం లేదు. ఒక సైడ్ ఏమో కాలు వాపులు, ఇంకో సైడ్ ఏమో డాక్టర్ షుగర్ అన్నారు కదా, దానికి డైట్ ఫాలో అవుతున్నాను. ఈ టైంలో నోటిని చంపుకొని బతకడం అంటే చాలా కష్టం. ఇక నేనైతే తప్పక డైట్ అయితే ఫాలో అవుతున్నాను. సరే కానీ నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.